Hey guys, welcome to Smart Comedy, our T20 finale today versus South Africa. So ఈరోజు ప్రెజెంటేషన్ ఏం లేదు ఎందుకంటే నెట్ లోడ్ అవ్వట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో రెండు టీమ్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇప్పటి వరకు. సో ఫర్ బ్యాలెన్స్ బ్యాటింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. బోత్ ద టీమ్స్ బ్యాలెన్స్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేద్దాం. మనం ఇండియా బ్యాటింగ్ లో విరాట్ గురించి మాట్లాడదు అంతే. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఇన్ బ్యాటింగ్ చెప్పు. సో వాట్ అనాలిసిస్ చేద్దాం. So both teams look equal in batting, but South Africa's middle order is not tested very much. మీరు ఎన్ని మ్యాచ్లు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఆడిన మ్యాచ్లు వాళ్ళు గెలిచింది ఓన్లీ బికాస్ ఆఫ్ బౌలింగ్, నథింగ్ బికాస్ ఆఫ్ బ్యాటింగ్. దే డిడ్ంట్ స్కోర్ హెవీ రన్స్, దే డిడ్ంట్ స్కోర్ మోర్ రన్స్. మిడిల్ ఆర్డర్స్ మెయిన్లీ మక్రమ్, క్లసీన్ కూడా అంత ఇంపాక్ట్ గా ఆడలేదు ఈ వరల్డ్ కప్ లో బ్యాటింగ్ పరంగా. మిల్లర్ ఒక 2 మ్యాచెస్ గెలిపించాడు. సో డీకాక్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడాడు అంతే. సో వాళ్ళ బ్యాటింగ్ ఈస్ నాట్ టెస్టెడ్ వెరీ మచ్ అగెయిన్స్ట్ ఎ గుడ్ బౌలింగ్. సో దే జస్ట్ వాన్ యూజింగ్ దేర్ బౌలింగ్ అంతే. బౌలింగ్ బాగా చేస్తున్నారు వాళ్ళు. సో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ బి ఎ ఛాలెంజ్ ఫర్ దర్ బ్యాటింగ్ అగెయిన్స్ట్ ఇండియన్ బౌలింగ్ లైనప్, ఎస్పెషలీ బుమ్రా, నౌ అక్షర్. We are going to add Akshar into our Hey Ram, Jagannatha Krishna and Kuldeep. So Akshar, main impact player for India is Akshar in this entire World Cup అని చెప్పొచ్చు. సో ఇండియన్ బ్యాటింగ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు 10 రన్లు కొట్టినా బోనస్ రన్స్ లాగే కనిపిస్తుంది మనకి. సో హోప్ ఈ స్కోర్స్ అట్లీస్ట్ 10, 12, 20 రన్స్ వితౌట్ గెట్టింగ్ అవుట్. అట్లీస్ట్ రోహిత్ కి కొంచెం సపోర్ట్ ఒక 2-3 ఓవర్స్ ఉంటే రోహిత్ విల్ గో బిగ్. అండ్ ఇఫ్ హీ స్కోర్స్ లైక్ 2-3 బౌండరీస్ దెన్ ఇట్ విల్ బి బిగ్ బోనస్ టు ఇండియా. విరాట్ పంత్ స్కోరింగ్ వచ్చేసి బోనస్. సో సూర్యకుమార్ యాదవ్ ఇస్ ప్లేయింగ్ రియలీ వెల్. సో హోప్ హీ కంటిన్యూస్ ఫర్ వన్ లాస్ట్ టైం దిస్ వరల్డ్ కప్. దెన్ మన గుడ్డూపులు డూబే, ఐ డోంట్ నో ఉంటాడా ఈరోజు, చేంజెస్ ఏమైనా ఉంటాయి? దూబై అంటే రిషబ్ పంత్ ఏమన్నావు కదా? రిషబ్ పంత్ బోనస్, రిషబ్ పంత్ రన్స్ బోనస్, దూబే రన్స్ కూడా బోనస్. స్కై, రోహిత్, హార్దిక్, అక్షర్ అన్ని బోనస్ అయితే అసలు శాలరీ ఎవరు ఇస్తారా? రోహిత్ శర్మ స్టార్ట్. రోహిత్, స్కై, హార్దిక్ మెయిన్ గా చెప్పాలంటే. సో వాడి యాక్సలరేషన్, వాడు లాస్ట్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో వాడి ఇన్నింగ్స్ యాక్సలరేషన్ మెయిన్ పాయింట్ అక్కడ. సో 23 of 12 ఆ స్టేజ్ ఆఫ్ మ్యాచ్ విత్ దట్ పిచ్ అనేది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఇన్నింగ్స్ అండ్ దట్స్ వై వీఆర్ ఏబుల్ టు రీచ్ క్లోజ్ టు 170 విచ్ ఇస్ అబౌవ్ 20 runs above par on that wicket. బట్ మనం ఇంకోటి ఏంటంటే ఇదే పిచ్ మీద ఆల్రెడీ మనం ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడాం. ఆఫ్ఘనిస్తాన్ మీద సూపర్ 8 మ్యాచ్ ఆడాం. మనకి Barbados. One point to note, this is Hardik's home ground, Baroda to Barbados. So hope he performs well. వాడు అందుకే అసలు ఈ టోర్నమెంట్ బాగా పర్ఫార్మ్ చేసి, ఎందుకంటే వాడికి అవే పిచ్చెస్ కదా, హోమ్ పిచ్చెసే కదా. సైలెంట్ గా ఉన్నావు. Next 20 minutes, give chance to will India make any changes to today's lineup? Aim cheyadu, same team will go. I think Under it is working for us. Kohli, Dubey ni chestara. Yeah, Dubey Afghanistan baane aadadu kada. ఇప్పుడు ఎవరు అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు. we have won against Afghanistan, we have won against Australia with the same team. So అంటే we beat Australia, it's not an easy. ఇంగ్లాండ్ కూడా బీట్ చేసాం సేమ్ టీమ్ తోనే. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ బిలో ది అదర్ 2 teams. సో వీ షుడ్ గో విత్ ద సేమ్ టీమ్ దెన్ చేంజింగ్ ఎనీథింగ్. చేంజ్ చేసిన అవసరం లేదు కదా మనం. దేర్ ఈస్ సంథింగ్ ఇఫ్ యూఆర్ లూజింగ్ మ్యాచెస్ అప్పుడు ఒక ప్లేయర్ ని పీకేద్దాం. మనం టీం అందరూ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్, వీఆర్ విన్నింగ్. సో రిమూవింగ్ ఏ ప్లేయర్ ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే మనం సిరాజ్ ని పీకేసి అక్షర్ ని పెట్టుకున్నాం బికాస్ దేర్ ఇస్ సిరాజ్ ని పీకేసి కుల్దీప్ ని పెట్టుకున్నాం.
అదే కుల్దీప్ కుల్దీప్ వచ్చాడు. చెప్తున్నాము. సో బికాస్ ద పిచ్ సపోర్ట్స్ టు స్పిన్నర్స్, సో అలా ఉంటే మనం చేంజ్ చేయొచ్చు, కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏమంటారు చేంజింగ్ But, చేంజింగ్, అది ఏమంటారు దాన్ని, పార్షాలిటీ సంథింగ్ రిమూవ్ చేయలేము. Raj, can we expect a miracle from Jadeja today? ఎందుకంటే అరే జడేజా జడేజా మిరాకిల్ కాదు. అంటే ఏం లేదు. ఆయన మిరాకిల్ చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సింది చేస్తే చాలు. అదే ఎక్కువ చేయకపోతే అది చేయడమే ఉన్నది మిరాకిల్ చేస్తే ఇప్పుడు చాలు. ఇప్పుడు జడ్డు నువ్వు చూసుకున్నా, యూ కాంట్ టెల్ దట్ హీ నాట్ ఇన్ ఫార్మ్. వాడు 1-2 మ్యాచ్లో రాంగ్ షాట్స్ అవుట్ అయ్యాడు, బట్ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్, ఆ ముందు మ్యాచ్ లో వచ్చిన 10-15 బాల్స్ లో కూడా 10-15 రన్స్ ఎంత కొట్టాడు, వెళ్ళిపోయాడు. బౌలింగ్ లో కూడా వన్ పిచ్ సపోర్ట్ చేస్తే వాడు వికెట్స్ ఇస్తాడు. లాస్ట్ సో మ్యాచ్ ఈ స్టిల్ కాంట్రిబ్యూటింగ్. సపోర్ట్ చేసింది, మిగిలిన స్పిన్నర్ వాన్ బౌలింగ్ ఈ pitches- బౌలింగ్ సపోర్ట్ చేయలేదు. వాన్ bowling set అవ్వట్లే basically. పిచ్ తేవాలి చెన్నై నుంచి, చపాక్ నుంచి pitch చెన్నై తెచ్చి See, he will- ఇప్పుడు డ్రాప్ ఇండే కదా మీకు ఇలా. ప్రతి మ్యాచ్ లో 4 స్పిన్నర్స్ పర్ఫార్మ్ చేస్తే 50 రన్లే కొడతారు కదా. 50 రన్లకి At least ఆల్అౌట్ ఒక wicket. ఆపోజిట్ టీమ్. అట్లీస్ట్ ఒక్క వికెట్ రావు. వేరే టోళ్ళు వికెట్లు తీస్తున్నారు కాబట్టి వీడు ఏమంటే డిఫెండ్ చేస్తున్నాడు అంతే. సో డిఫెండ్ but his contribution, we should never forget But, his contribution is in But fielding. జడ్డు has ఫీల్డింగ్ లో Jaddu has been- ఇయర్ కూడా ఏమంత has a ఎక్కువ record. రన్అట్స్ లేవు, రన్అట్స్ ఏం లేవు, క్యాచ్ లేవు, రన్అట్ లేవు T20 వరల్డ్ కప్ లో. బట్ హ్యావింగ్ హిమ్ ఇన్ ద టీమ్ ఇస్ అన్ అసెట్. అటు ఫీల్డర్, ఇటు బౌలర్, ఇటు బ్యాట్స్మెన్. సో ఈస్ గోన్ ఫిల్ 3 different రోల్స్. ఎవడన్నా ఇంజూర్డ్ Wicket అయ్యి put. వెళ్ళిపోయినా మనం వీడు కవర్ చేసుకోవచ్చు. అంటే I know Shivan Dube also can bowl. So that is another reason to have Dube in the team. If Hardik one Pandya is more getting thing. injured. one more thing ఏంటంటే జడ్డు has been a clutch player when it comes to the finale or something. So that's why. ఎన్ని ఫినాలే అవునరా, ఎన్ని ఫినాలు ఆడింది ఎప్పుడు? చెన్నై సూపర్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫినాలే చెప్పు. అది రాత్రి 2013 ఫినాలేరా, అది జరిగి కొన్ని యుగాలు అవుతుంది. 11 years. 1000 years back అది. దాంట్లో వానికి పెళ్ళి, ఒక కూతురు పుట్టింది. 6000 years బ్యాక్ జరిగిన మహాభారతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. జస్ట్ 10 years బ్యాక్ గురించి జడ్డు పర్ఫార్మెన్స్ మాట్లాడకూడదా? అరే మనం What do you have to say about this? నాగశ్విన్ గాడు మాట్లాడుకున్నాడు. ఏమంటావు? కాదు ఏమంటావు సూర్యనారాయణ పుత్ర? ఎక్కడ తీసుకొచ్చాడు రోహిత్ ఏమంటాడు తెలుసా, విరాట్ ని డిఫెండ్ చేస్తాడు లాస్ట్ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ లో మేబీ విరాట్ ఇస్ సేవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫైనల్ అని. అవును, నవ్వుతాడు. అందరూ ద్రావిడ్, రోహిత్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తాడో మరొక వాన్ ఒరిజినల్ Too గేమ్ much support. ఆడనీయకుండా వచ్చి కొట్రా అంటే వాడేం చేస్తాడు? విక్రమ్ రాథోర్ ని ఒక జర్నలిస్ట్ అడుగుతారు, నెంబర్ 3 కి తీసుకో, మనకు వచ్చే డౌట్స్ కూడా అందరు అడుగుతున్నారా, అయినా వాళ్ళు రిజిడ్ గా ఉన్నారు అనిపిస్తుంది. అక్కడ నాకు అర్థం అవ్వట్లేదు. సరే నెంబర్ 3 కి చేయొచ్చు కదా, కంప్లీట్ గా తీయకుండా నెంబర్ 3 కి తెచ్చి ఎలా వాళ్ళ ఓపెనర్ వేరే వాళ్ళని తీసుకురావచ్చు. ఇక ఓపెనర్ ఎవరు But, ఉన్నది ఒకటే, పంతగాడు ఒకటే ఓపెనింగ్ రావాలి. మనం ఎప్పటి నుంచి డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్ని వాడు సూపర్ 8 లో ట్రై చేసిండొచ్చు, బట్ వాళ్ళు అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. ఫైనల్స్ లో కూడా చేంజ్ చేస్తారని నమ్మకం లేదు. అవునవును, చేంజ్ చేయాలి ఇంకా. సో ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే, ఇన్ ఫర్దర్ ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ కూడా విరాట్ కోహ్లీ విల్ బి ఓపెనింగ్. ఉండడురా, మరి ఇంకో ఆప్షన్ లేదు కదా. ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కూడా వాడిని ఇంకా ఓపెనింగ్ పొజిషన్ లో ఉంచాలంటే అర్థం ఏంటిది? ఇండియా ఈస్ ఇదే లుకింగ్ last టు one. గివ్ హిమ్ ఏ లాంగ్ రోప్. ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అని. లాస్ట్ T20 మ్యాచ్ అనుకోవచ్చు నువ్వు. నో నెక్స్ట్ No. 2 years లోనే కదా, ఎవ్రీ 2 years కదా. మన T20 వరల్డ్ కప్ నెక్స్ట్ మొత్తం యంగ్ టీం వెళ్తది. వాడి వల్ల పక్కా ఎందుకు నువ్వు రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. రోహిత్ శర్మ లాస్టే. రోహిత్ శర్మ ఉన్నాడు, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ అన్ఫిట్. బట్ విరాట్ కోహ్లీ ఈస్ 2 feet అండ్ ఇఫ్ హీ స్కోర్స్ 5 centuries ఇన్ ద నెక్స్ట్ 1 year. విరాట్ కోహ్లీ So, 2 ఫిట్ అయినా anything కొట్టలేకపోతున్నా
రోహిత్ శర్మ అన్ఫిట్ అయినా కొడుతున్నాడు కదా, దాని గురించి ఏమంటావు? ఓడిఐస్ ఓడిఐస్ లో 5 ఇండియన్ సెంచరీలు వరుసగా అంకుల్స్ కొడతాడు, ఏం ఇండియన్ చేస్తావు? అంకుల్స్ వర్సెస్ బాడీ బిల్డర్స్. ఇండియన్ అంకుల్స్ లిఫ్టింగ్ టు బిందెస్ ఇంటూ హ్యాండ్స్. బాడీ బిల్డర్స్ ఇప్పుడు కోహ్లీ గారు కూడా 2 years మొత్తం గ్యాప్ Correct తర్వాత రా. వరుసగా ఎంత మంచిగా ఆడాడు. ఇన్ ద లాస్ట్ 1 year ఆల్సో he played very good cricket. So it's only this T20 World Cup because of his position in the team, he's unable to set into the అక్కడ position. మన Hmm. ఇండియన్